రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం నిహారిక గారు అనేక సందర్భాల్లో డ్రెస్లు వేసుకొని వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే అన్నగా చిరంజీవి గారిని చూసినప్పుడు అన్న బిడ్డలుగా అభిమానులంతా ఎలా చూసుకుంటారు వీళ్ళని? నిహారిక గారు ఏమవుతారు అప్పుడు వీళ్ళకి వరుసకి? మా అన్నయ్య అని చిరంజీవి గారిని అందరూ కొనియాడుతున్నప్పుడు అన్న బిడ్డ ఏమవుతుంది? అభిమానులకి బిడ్డ అవుతుంది. బిడ్డను అలా చూడడానికి ఎవరు ఇష్టపడరండి. ఈవెన్ దో నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు బిడ్డలు ఇద్దరు ఆ మధ్య తిరుమలకి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా ఉన్నారు పిల్లలు. రేణు దేశాయ్ గారు ఎంత చక్కగా ఆ పాపను పెంచారు. అన్నా లేజనోవా గారు ఎక్కడో రష్యాలో పుట్టొచ్చిన ఆవిడ బయటకు వస్తే ఎంత సాంప్రదాయంగా చీరకట్టులో ఎంత నిండుగా వస్తున్నారు. ఏకంగా తిరుమల తిరుపతి స్వామికి ఏడుకొండల వాడికి వెంట్రుకలు ఇచ్చేయారు కదా. అది కదా మనం గౌరవిస్తున్నది. ఈ రోజు ఒక అనసూయ గారి గురించో లేదా ఇంకెవరో గురించి నాగబాబు గారు వచ్చి మాట్లాడడం అనేది అది ఆయన స్థాయికి తగిందిగా లేదు. అది ఆయన అన్నట్లు జనసేన వ్యక్తిగా కాదు నేను వచ్చింది, అలాగే ఒక ఎమ్మెల్సీగా కాదు, ఒక కుటుంబం వాడిగా కాదు అని అన్నారు. కానీ మీరు సరే జనసేన కాదు ఎమ్మెల్సీ కాదు అన్న ఒప్పుకుంటారు, కానీ ఒక కుటుంబం నుంచి నేను మాట్లాడట్లేదు, నా గొంతు వినిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చాను అని నాగబాబు గారు అంటున్నది మాత్రం ఇది పూర్తిగా కన్ఫ్లిక్షన్ అవుతుంది. ఇది పూర్తి వ్యతిరేకం అవుతుంది. ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా మీరు చిరంజీవి గారి కుటుంబంలోని మెంబరు. అటు అంత పెద్ద చిరంజీవి గారికి తమ్ముడు, ఇంత పెద్ద పవన్ కళ్యాణ్ గారికి అన్న. మీరు మధ్యలో ఇద్దరికి ఏ కష్టం వచ్చినా రెండింటిని భుజాల మీద ఏదైనా సరే నిండు మనసుతో మేబీ మీరు అంటే నాగబాబు గారిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ రాజకీయంగానో లేదంటే సినిమా యాక్టర్ గానో లేదంటే ఆర్థికంగానో వాళ్ళిద్దరి స్థాయిలోకి ఆయన వెళ్ళకపోవచ్చు. కానీ నాగబాబు గారంటే అభిమానించే వాళ్ళు వీళ్ళిద్దరికి ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. నేను స్ట్రైట్ గా చెప్తున్నా, నాగబాబు గారు ఆ స్థాయిలో సక్సెస్ అంటే ఆ స్థాయిలో అంత పేరు అంత డబ్బు ఆయనకి లేకపోవచ్చు, కానీ అంత అభిమానించే అభిమానులు నాగబాబు గారికి కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఆయన రావడం సమంజసం కాదు అని నేను చెప్తున్నాను. అలాగే ఆయన ఇద్దరు కుమారులు వరుణ్ తేజ్ గారు ఎంత చక్కగా ఉంటారు. వరుణ్ తేజ్ గారిని ఎవరైనా ఒక మాట అంటారా? కానీ నిహారిక గారిని ఎందుకు కామెంట్ చేస్తున్నారు? ఇక్కడ మీరేదో మాట్లాడితే నేను మళ్ళీ నిహారిక గారిని ఇందులోకి తీసుకొచ్చానని వేరేలా అనుకోదు. ఆ మధ్య డైరెక్టర్ రాఘవేంద్ర గారు చీర కట్టుకొని వచ్చిన నిహారిక గారి మీద చేయేస్తే ఎంతమంది దాన్ని అబ్యూజ్ చేశారు. రాఘవేంద్ర గారిని ఎంతమంది తిట్టారు. ఆయన ఒక తాత స్థానంలో ఆమెను టచ్ చేశారా? బట్ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఎక్కడ టచ్ చేయాలి? తల మీద టచ్ చేస్తే ఎవరు అన్నారు, నుదుటి మీద టచ్ చేస్తే ఎవరన్నారు, భుజాల మీద పట్టుకుంటే ఏమన్నారు. కానీ ఆయన నడు మీద పట్టుకున్నారనే కదా ఇంతమంది వ్యతిరేకించింది. సెలబ్రిటీల విషయంలో మాత్రమే ఇది వస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ గారి పిల్లలు ఉన్నారు ఇద్దరు, ఎవరైనా ఏమైనా అంటారా? ఎక్కడైనా ఎలాంటి డ్రెస్లు వేసుకొని వచ్చారు వాళ్ళు, ఎక్కడైనా ఎలా కనబడుతూ ఉంటారు వాళ్ళు. కృష్ణ గారి పిల్లలు ఉన్నారు, మంజుల గారికి టాలెంట్ లేదా? మంజుల గారిని వదిలితే ఈ రోజు ఎవరికి తక్కువగా ఆవిడ చేయగలుగుతారు? అభిమానులు అందరూ కలిసి కృష్ణ గారిని మేము అన్నలా చూస్తాం, అన్న బిడ్డ వచ్చి నటిస్తే ఇంకో హీరో పక్కన ఆవిడ ఉంటే మేము యాక్సెప్ట్ చెయ్యము అనడం వల్ల ఆవిడకి ఇష్టం ఉన్నా సరే ఆ ఆలోచనలోకి ఆ ధోరణిలోకి ఆ సినిమాల్లోకి ఆవిడ రాలేదు. మంజుల గారు ఆ కుటుంబంలోనే ఇదే మహేష్ బాబు గారు పెళ్లి చేసుకున్న నమ్రత గారు ఎలా ఉంటారు? ముంబైలో పుట్టి పెరిగి మిస్ ఇండియాగా కూడా ఆవిడ సాధించి ఏ స్థాయిలో ఉండే నమ్రత గారు ఇక్కడికి వచ్చి ఎలా ఉన్నారు? ఎక్కడికన్నా బయటకు వస్తే ఆవిడ ఎలా కనిపిస్తారు? నాగార్జున గారి సతీమణి అమలా గారు బయటకు వస్తే ఎంత నిండుగా ఉంటారు. అంటే ఒక డ్రెస్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది సెలబ్రిటీల ఫ్యామిలీస్ లో, సెలబ్రిటీల కుటుంబాల్లో అని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోకపోతే పెద్ద దారుణాలకి దారితీస్తుంది. కాబట్టి ఈ రోజు అనసూయ గారు అలా ఉండాలి అని కోరుకుంటున్న మీ సెలబ్రిటీల ఇళ్లల్లోని మహిళలు ఎంత నిండుగా ఉన్నారు అని చెప్తున్నాను నేను. అలాగే నేను మొన్న చెప్పాను సౌందర్య గారు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సాయి పల్లవి ఎంత టాలెంటెడ్, బయటకు వచ్చినప్పుడు ఎంత నిండుగా చీర కట్టుకొని వస్తున్నారు. అంటే నేను బయట సొసైటీలో మనం ఇలా ఉన్నాము అని మన విధానాన్ని చూపించాలి. మిమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్న వాళ్ళు మీరు వేసుకునే చిన్న చిన్న బట్టలు చూసి కాదు, చిన్మయ్య శ్రీపాద గారి అద్భుతమైన గొంతును చూసి ఆవిడని ఇష్టపడతారు. అలాగే అనసూయ గారి టాలెంట్, మన మధ్య పుట్టి మన మధ్య పెరిగి ఎన్నో కష్టాలు పడిన ఒక స్త్రీ పుష్ప లాంటి సినిమాలో అంత పెద్ద రోల్ ప్లే చేసే స్థాయికి వెళ్లారు అంటే హ్యాట్స్ ఆఫ్ అనసూయకి. ఇద్దరు మగపిల్లల్ని, తన ఫ్యామిలీని, తన కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అనసూయ ఆ స్థాయికి వెళ్ళడం అనేది ఎవ్రీ వన్ షుడ్ అడ్మైర్ అబౌట్ అనసూయ. అదే స్థాయిలో ఉండకుండా కవ్విస్తూ ప్రతిరోజు తన అందాలని చందాలని పరుస్తూ అనేక రకాలుగా చేస్తున్న క్రీడ ఏదైతే ఉందో అది తనను తాను చులకన చేసుకోవడమే కాదు, మహిళలను అగౌరవపరచడం. మీరు వేరే వారి భావజాలంలో వేరే వారి ట్రాప్ లోకి నాగబాబు గారు వెళ్ళొద్దు. ఈరోజు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంగా అభినవ శ్రీకృష్ణ దేవరాయలుగా ఈరోజు ఆయన కీర్తింపబడుతున్నారు. రేపు సనాతన బోర్డు లాంటి ఎజెండా తీసుకొని ఆయన
దేశంలో నేను నిన్న కూడా చెప్పాను, మీ కుటుంబం నుంచి దేశకి నేతగా వెళ్ళే పవన్ కళ్యాణ్ గారి లాంటి ఇంట్లో ఉండి ఇలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయకండి. మంచి ఎలా చెప్పాలి అని కూడా మీరు చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోండి. అలాగే మీరు సినిమా వరకు మాత్రమే మీ డ్రెస్సింగ్ ని పరిమితం చేయండి. ప్రతిరోజు రెచ్చగొట్టే ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. ప్రపంచం ఎంత మారినా సరే మనం భారతీయులం, మనం తెలుగు వాళ్ళం, మన పద్ధతులు ఇలాగే ఉంటుంది, మన డిఎన్ఏ ఇలాగే ఉంటుంది, మహిళకి మన నేల ఇచ్చే రెస్పెక్ట్ ఇలాగే ఉంటుంది అనేది తెలియజేయండి. అలాగే నాగబాబు గారి విషయంలోనే ఇంకోటి, ఆడపిల్లలకి ఆడవాళ్ళ మీద జరిగే సెటైర్లు, ఆడవాళ్ళ మీద వేసే జోకులు, అబ్బాయిలు ఆడవాళ్ళలాగా గెటప్లు వేసుకొని చీరలు కట్టుకొని ఆ చీరల్ని రకరకాలుగా విప్పుతూ మహిళల్ని ఎంత వికృతంగా చూయించారు. మరి అప్పుడంతా ఏమైపోయారు? మరి అప్పుడు ఎందుకు మాట్లాడరు? అసలు స్లోగా మహిళ విధానం మీద తప్పు జరుగుతూ వచ్చింది ఇన్నాళ్ళు. కనీసం దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నాలు ఒకళ్ళో ఇద్దరో ఒక గొంతులు విప్పుతున్నారు. ఇప్పుడు దీనికి మీరు సహకరించండి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం నాగబాబు గారు. అంతేగాని నేను మళ్ళీ చెప్తున్నాను, మొదట్లో చెప్పినట్లుగా నాగబాబు గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. కొణిదెల వారి కుటుంబంగానే కాదు, వ్యక్తిత్వంగా వ్యక్తిగతంగా మీరంటే అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటారు అనేది కూడా చాలా మంది మీ పార్టీలోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి నాగబాబు గారు అంటే చాలా రెస్పెక్ట్. కానీ ఇలాంటి ట్రాప్ లో పడొద్దు అనేది చెబుతున్నాం. దీనికి మహిళల పక్షాన మాట్లాడడానికి ఆర్జీవి గారు, ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు వచ్చారు అంటే కనుక ఇది నిజంగా గ్రేటే. ఇది ఇలాగే ముందుకు వెళ్ళాలి, దీని మీద చర్చ జరగాలి. నేను ఆ రోజుతో సమస్య పోయింది, ఈ సమస్య అనుకున్నాను, కానీ నిజంగా దీని మీద చర్చ జరగాలి. ఎలా జరగాలి అంటే నేను ఒక్కసారి చెప్తున్నా, సొసైటీకి పబ్లిక్ కి కూడా చెబుతున్నా. ఆ మధ్య శివజ్యోతి ఏదో రిచ్ బెగ్గర్స్ అనడం వల్ల అందరూ పొలోమని తిట్టేస్తారు. అదే తనకి ఇంకేదైనా ఒక విషయం రాగానే పొలోమని లైక్ చేసేస్తారు. ఇది కాదు విధానం. అనసూయనే కాదు, ఎవరైతే వీళ్ళు సొసైటీకి హామ్ గా కనిపిస్తున్నారు, వీళ్ళు కావాలని కవ్విస్తున్నారు, ఇలాంటి వాళ్ళ ఉపయోగం లేదు, నా టైం వేస్ట్ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అన్ఫాలో చేయండి. వాళ్ళని ఫాలో అవ్వడం ఎందుకు? వాళ్ళు వేస్తున్న డ్రెస్సులన్నీ కూడా అది నేర్చుకోవాలి. ప్రతి